వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం ఆలయ ఈశాన్య భాగంలో గల రుద్రవనములోని రుద్రమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపించబడ్డాయి. ఈ రుద్రమూర్తి విగ్రహాన్ని గతంలో వైశాఖ మాసంలో నెలకొల్పడం జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన పూజాధికాలలో ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని పేర్కొనబడింది. రుద్రమూర్తికి అభిషేకం నిర్వహించబడింది. అర్చకులు రుద్ర మంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్మోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతోనూ, ఆ తర్వాత జలంతోనూ ఈ అభిషేకం నిర్వహించబడింది. రుద్రదేవునికి బిల్వార్చనతో పాటు పుష్పార్చన కూడా జరిపించబడింది. ఈ పుష్పార్చనలో వివిధ రకాల పుష్పాలు వినియోగించబడ్డాయి. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండుతాయని, అదేవిధంగా శ్రీశైలం ఆనకట్ట ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు సూచించడంతో ఆలయ ఈశాన్య భాగంలో కృష్ణానదికి అభిముఖంగా రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా ఈ రుద్రుని విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎం హరిదాసు, అర్చకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాతైష శివతమా శివం బభోవతే తనః. ఆశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివ తనోరఘోరా పాపకాశినే.